देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाजरीन, सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल है। मैं हूं नौशीन। नाजरीन, आज की अहम खबर पर डालते हैं एक खुसूसी नज़र। ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే మనం వస్తాం ఫీల్డ్లో మనకు సంస్థ ఇచ్చేటువంటి ఐడెంటిటీ కార్డు ఎంత ముఖ్యమో, తర్వాత ప్రభుత్వం గుర్తించేటువంటి కార్డు కోసం కూడా మనం పోరాటాలు చేస్తాము. అది ఒక్కోసారి వస్తాయి, కొన్నిసార్లు రానిప్పుడు కూడా మనం పోరాటాలు చేసి సాధించుకుంటాము. క్రమంగా రెండో విధానం ఏదైతే ఉందో హౌస్ సైట్ విధానం, ప్రతి ప్రభుత్వము విలేకరులకు ప్రోత్సహించేది హౌస్ సైట్. అంటే ఇప్పుడు కొన్ని కార్పొరేషన్ల ద్వారా కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉన్నాయి, ఉచితంగా ఇచ్చినటువంటి సందర్భం ఉన్నాయి. కానీ ఈ తెలంగాణ గవర్నమెంట్ ఒక చక్కటి అవకాశాన్ని కల్పించింది. ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే విలేకరి తీసుకోవడం, జాగా తీసుకొని కట్టుకోవడం కాదు, కట్టిన జాగాను మనకు రూములు కట్టించి ప్రజలకు ఏ విధంగా అయితే ఇస్తుందో అదే రకంగా ఇవ్వడానికి గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు పెద్ద మనసుతోన చాలా రోజుల సంది చెప్తూనే ఉన్నాడు మన యూనియన్ వాళ్ళకు. మన యూనియన్ వాళ్ళు కూడా మొత్తం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్లారు. ఏ ఎమ్మెల్యే కూడా తీసుకునేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి ఘనత శ్రీనివాస్ గౌడ్ గారికే దక్కుతుందనేటువంటి అనేక సందర్భాలు అప్పుడు కూడా మనం చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఏంటంటే గోవర్ధన్ గారు ఈ మధ్య మంత్రి గారితో మాట్లాడినప్పుడు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, అక్కడ తయారైనాయి. రేపు దీపావళి రోజే మనందరికీ తాళం చేతులు ఇచ్చి మనను ఆ ఇంట్లోకి పంపించేటందుకు అంగీకరించినందుకు మంత్రి గారికి కానీ, మన యూనియన్ సభ్యులకు కానీ, మిగతా తోటి సహచరులకు అందరికీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. రెండవది, యూనియన్లు అనేది వేరు, పోరాటం అనేది ఒకటే. యూనియన్లతో ప్రతిపాదికమని కాదు. కొందరు మేము తోడుముఖాలము, ఆ తొడుముఖానంత సమస్యలు ఏం అవసరం లేదు. మంత్రి గారే మనకు ఒకటే, అంతే. ఆయన ద్వారా మనకు వస్తున్నప్పుడు ఆయనను పెట్టుకొని మనం ముందుకోవడమే మనకు ఉన్నటువంటి చివరి యొక్క అంశము. మన యూనియన్లు ఈయన ఒకటి ఆయన ఒకటి అనేటువంటి విడదీసేటువంటి కార్యక్రమాలు మనకు అవసరం లేదు. ఏ ఒక్కరు అది కాదు, మంత్రి గారు చెప్పిందే మనకు ఇది 100% సక్సెస్ఫుల్ ఇది. కాబట్టి మంత్రి గారికి మనమంతా కూడా ఏది సమన్వయంతో మనమందరం కూడా అతను చెప్పే మాటలను మనం ఇంటి ఆ ఇల్లును సాధించుకొని మనం ఆ ఇంట్లో గృహప్రవేశాన్ని మంత్రి గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఈ దీపావళి సందర్భంగా చేస్తామని నమ్మకంతో మీ అందరికీ మరొక్కసారి అభినందిస్తూ తెలివి తీసుకుంటున్నాను. ఇప్పుడే మా మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ యాదగిరి గారు మాట్లాడారు. మేము కూడా మంత్రి గారు నుంచి యాదగిరి గారు, గౌర్ధన్ మా బ్రదర్ అల్లన్ నారాయణ గారు మంత్రి గారు నుంచి రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కావాలి అని మంత్రి గారు చెప్పారు, ప్రామిస్ చేసినారు మా ముందల. నేను అందరికీ మన టౌన్ వాళ్ళు మహబూబ్ నగర్లో అందరికీ ఇస్తాను. ఐక్యమత నుంచి ఉండండి, ఎందుకంటే మా తన భేదాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 35 years నుంచి ఫీల్డ్లో ఉన్నామండి. ఎక్కడ ఉండే ఇల్లు అందరు ఇలా యూనియన్ అంటున్నారు. మేము ఎంత పోరాటం చేసినా దేవునికి తెలుసు, అందరికి తెలుసు. మన తిరుపతికి, గౌర్ధన్కి అందరికి తెలుసు. మా చిన్న బ్రదర్స్కి ప్రెస్ క్లబ్ కూడా మేము పోరాటం చేసినాం అండి. మన ఇంకా ఫ్లాట్స్ ఇప్పించినాం 25 సర్వే నెంబర్లా ఎన్గుండలా.
ఇప్పుడు కూడా మా మంత్రి నుంచి మనం మాట్లాడినా మంత్రి గారు మంచి అభివృద్ధి పని చేస్తున్నారు. మీరు చూడండి మహబూబ్ నగర్లో ఎంత డెవలప్మెంట్ అయింది. ఏ కాలంలా కాలే, ఏ పీరియడ్లా కాలే, ఏ ప్రభుత్వంలా కాలే. ఇవాళ మా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక యాక్టివ్ మినిస్టర్ ఉన్నాడు. అదే చూసి మా కేసీఆర్ గారు ఆయనకు యాక్టివ్ చేసిన కేసీఆర్ గారికి కూడా నేను అభినందన చెప్తా. మా మంత్రి గారికి కూడా నేను అభినందన చెప్తా. ఎందుకంటే దీపావళి నాడు మన అందరికీ మా బ్రదర్స్కి ఇస్తున్నారు. మా బ్రదర్స్ ఏం సంపాదిస్తున్నారు ఆ దేవునికి ఎరక, అది ఎరక. మేనేజ్మెంట్ ఏమి ఇస్తుంది చెప్పండి, వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇది అన్నాగా కావాలి. ఇది డబుల్ బెడ్రూమ్ వేరే వాళ్ళు చెప్తున్నారు మేము ఇప్పిస్తాం అది ఇస్తాం, ఏది అంత బోగస్ మాటల్లో పోకూడదు. మనం మంత్రి మాట మీద ఉండాలి. మా తమ్ముడు గౌర్ధన్ ఉన్నాడు, గౌర్ధన్ చేయి పట్టి మనం తీసుకోవచ్చు పని. ఇది చూడండి, భేదాలు తీసుకోండి. మనసు మంచిగా ఉంటే మంచిగా ఉండదు. ఇది కొన్ని దినాలు బతుకు ఉన్నది, అది ఆలోచన చేయాలి. ప్రేస్ ఉండని ఎవరన్నా ఉండని, ఎన్ని ఏళ్ళు బతుకుతాం మనం? యావరేజ్ ఎంత ఉంది? 60-65. ఇప్పుడు ఎట్లా వచ్చింది కరోనాలో ఎన్ని మంది పోతున్నారు చూస్తున్నారు కదా. మనం కళ్ళు నుంచి మంచి ఉండాలి, మనసు మంచి పెట్టుకొని మంత్రి గారికి మనం శుభాకాంక్షలు చెప్తున్నా. ఎందుకు అంటే ఇవాళ మన అందరు రిపోర్టర్స్కి డబుల్ బెడ్రూమ్ అంటే ఎంత ఉంది? 15 లక్షలు ఉంది. ఇవాళ భూమి కన్స్ట్రక్షన్ అంటే 2 బెడ్రూమ్లు, ఒక హాలు, అన్ని మంచి శుభ్రం ఉంది. డెవలప్మెంట్ అవుతుంది. ఆడ డ్యూటీపల్లిలో మందికి తెలియదు. అరే మేము అట్లా ఉంది డ్యూటీపల్లి అంటే, డ్యూటీపల్లిలో ఏమేమి అవుతుంది మీకు తెలుసు కదా. డెవలప్మెంట్ అవుతుంది. తీసుకోండి. రేపన్నా యాద్ చేయాలి మీరు మంత్రికి. మంత్రి మంచి పని చేస్తాం. నేను కంగ్రాచులేషన్ చెప్తాను గౌడ్ సాబ్కి. థ్యాంక్ యూ అంట. ఓకే. WJH 143 उर्दू विंग शुक्रगुजार है, शुक्रिया अदा करता है हमारे मिनिस्टर साहब का कि एक ये दिवाली के मौके पर जो है जर्नलिस्टों को डबल बेडरूम देने का जो उन्होंने वादा किया उसके लिए हम भी उनका शुक्रिया अदा करते हैं। और साथ ही साथ ये है कि जर्नलिस्ट ज़माने से हम भी खुद 15-17 साल से जो फील्ड में हैं, अभी तक उर्दू के साथ जो नाइंसाफ़ी होती थी, TWJH 143 अलम नारायण सर और डिस्ट्रिक्ट में गवर्नर आना और मिनिस्टर साहब की सरपरस्ती में जो है एक यूनियन उर्दू का भी एक मकाम बना है, जिसकी वजह से आज ये मकाम बना है कि आज उर्दू वालों को भी उसमें शामिल किया गया और जो डबल बेडरूम दिया जा रहा है तमाम के साथ हम भी उनका शुक्रिया अदा करते हैं। అదిగిరన్న జగీర్ గారి తర్వాత యూనియన్ TWJH 143 జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ అన్న, ఉర్దూ పత్రికలు, తర్వాత వీడియో జర్నలిస్టులు, తర్వాత డెస్క్ జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్స్, అన్ని యూనియన్ల నాయకులకు, జర్నలిస్టు సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు. మిత్రులారా, మనకు ఆల్రెడీ ఒక శుభదినంగా ఒక శుభవార్త మనకు అందింది కాబట్టి నిజంగా మన దీపావళి మనకందరికీ ఇల్లు వస్తే మాత్రం మన జీవితాలు వెలుగులు నిండుతాయనే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి జర్నలిస్ట్ యొక్క చిరకాల వాంఛ ఏంటంటే ఇల్లు కావాలని చెప్పేసి నేను శ్రీనివాసం ఏర్పరచుకుంటే తర్వాత మనకు వచ్చేసరి ఏ ఛానల్ అయినా పత్రిక అయినా ఏదో కొంత లైన్ అకౌంట్ ఏదో గౌరవవేతనం ఇస్తుంటాం. ఆ కుటుంబాలు అంటే గడుపుకొస్తున్నాం మనం. ఏ ఉన్నతమైన కుటుంబాలు కావు మన జర్నలిస్టులై. అయితే ఈ కనీసం స్థిర నివాసం అనేది ఒకటి ఉంటే ఏంటంటే భార్య పిల్లలు ఒక దగ్గర ఉంటారు. పక్షికైనా ఏంటంటే గూడు ఉంటే గూడులో ఆ తల్లి ఎక్కడి నుంచి వచ్చినా చివరిగా తెచ్చి పక్షికి పెడుతుంది తన గూడు కాడికి వచ్చి పిల్లలు గుర్తుపట్టుకొని. కానీ మనకు ఏంటంటే కిరాయిలలో ఎన్నేళ్ళ నుంచో దాదాపు అన్న చెప్పినట్టుగా 30-35 ఏళ్ళు 40 ఏళ్ళ సీనియర్స్ కూడా ఉన్నారు అన్న వాళ్ళు. ఇంకా అప్పటి నుంచి ప్రయాశక్తి వచ్చిన అప్పటి నుంచి పేపర్లను పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సొంతలు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మన బాధలను తనవిగా భావించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు నీకెదురు నేను ఉన్నా అన్నట్టుగా ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చి ఇండ్ల మంజూరికి స్థలాలే కాదు గత ప్రభుత్వాల్లో స్థలాల పట్టాలు ఇచ్చిండ్రు కొంతమందికి అక్కడక్కడ. సరే అదొక ఆ రోజుల్లో అదొక మెట్టు. కానీ ఈ రోజు ఏంటంటే స్థలాలు కాదు మీకు కావాల్సిన ఇండ్లే ఇస్తున్నా అని చెప్పేసి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఒక సహృదయంతో నా జర్నలిస్టులకు ఆయన ఒకటే అంటాడు, బాహర్ షేర్వాణి అందరు పరిశాన్ అని చెప్పేసి అని మన జర్నలిస్ట్ ఏ మీటింగ్ పెట్టినా ఆ మాట కంపల్సరీ. ఎందుకనంటే ఆయన తెలుసు ఆయన కూడా ఉద్యోగకి ఉన్న దానికి అంటే వాళ్ళ గెస్టెడ్ ఆఫీసర్ పత్రికకు ఆయన ఎడిటర్గా కూడా ఉన్నారు. ఆయనకు అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మన యొక్క సాదా పథకాలు అన్ని తెలుసు. ఎవరెవరు ఏంటి ఏ జర్నలిస్టు కంటే ఎటువంటి ఇబ్బందులు అనేటువంటిది ఆయన స్వయాన చూసిన వ్యక్తి కాబట్టి ఆయన అదే అంటుంది కాబట్టి చేసుకొని ఉన్నారు. యాక్చువల్గా అయితే మనకు 3 ఏళ్ల క్రితమే మనకి ఇల్లు వచ్చేది. కొన్ని అనివార్య కారణాలు మనలో ఇక్కడ కొంచెం సమస్యలు వచ్చి కొన్ని మీకు అందరికీ తెలిసిన విషయం కాబట్టి దానివల్ల డిలే అయింది. ఇప్పటికైనా మంత్రి గారు రావడం దానికి ముందు మన గోవర్ధన్ అన్న దాన్ని మాకు వచ్చినప్పుడల్లా ఇదే విషయం ఇట్లా మా జర్నలిస్టులకు ఇల్లు కావాలని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చిన ముందర పెట్టడం. గోవర్ధన్ చూడంగానే మీకు ఇల్లు అనేటువంటి మంత్రి గారికి అంతవరకు తీసుకుపోయినా అన్నట్టు ఆ విషయాన్ని ఇల్లు కావాలి మాకు అని చెప్పేసి అనేటువంటి. కాబట్టి ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ ఇస్తానటువంటి ఒక మాట ఏదైతే హామీ ఇచ్చిండో మంత్రి గారు అది మనందరికీ ఒక శుభ ఇది. కాబట్టి మనం కూడా ఏంటంటే ఇప్పుడు ఎన్నైనా ఉండని యూనియన్లు లేకపోతే ఇవన్నీ ఉన్నా మన అందరూ యూనియన్లకు అతీతంగా జర్నలిస్టుల సంక్షేమానికి. ఎందుకంటే మనం ఒక ఇందులో కూడా ఒక
ఒకరిద్దరు ఎవరైనా ఉండొచ్చు కాస్త వాళ్ళకు, కానీ అటువంటిలు కాదు. కానీ నిరుపేద జర్నలిస్ట్ చాలా మంది కూడా వాళ్ళ సంక్షేమాన్ని వాళ్ళ బాగు కోసం పాటుపడే వ్యక్తులను మనం గుర్తించాలి. అన్న ఏమైనా గోవర్ధన గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తాను. తర్వాత ముందుకు వచ్చి మంత్రి గారు స్వయంగా మీకు ఎందుకు నేను ఉన్నా అని చెప్పేసి అని ఇల్లు కేటాయించినందుకు మంత్రి గారికి, ప్లస్ ఇక ప్రభుత్వ ఆదేశాలు అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇందులో ఎంతో కొంత ప్రమేయం, పరోక్షణ ప్రత్యక్ష ఆయన ప్రమేయం ఉంటుంది కాబట్టి ఇటు ప్రభుత్వ పెద్దలందరూ కూడా జర్నలిస్ట్ యూనియన్, డెస్క్ జర్నలిస్ట్ యూనియన్ మన టీడబ్ల్యూకి వెళ్ళి అభినందనలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. స్వప్నం జర్నలిస్టు సోదరుల స్థిర నివాసం, సొంతింటి కళ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు నెరవేరుస్తున్నటువంటి ఈ సువర్ణ ఘట్టం ఏదైతే ఉందో మన యావత్ జర్నలిస్టు లోకానికి ఇదొక ఆనందకరమైనటువంటి సందర్భం అని చెప్పుకోవచ్చు. అయితే తాజ్మహల్కి రాలెత్తిన కూలీలు ఎవరో అని చెప్పేసి ప్రశ్నించబడి సేమ్ అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది పెద్దలు ఈ యజ్ఞంలో సమిధలుగా మారారు. ఈరోజు అందరి కళ సాకారం అవ్వబోతుంది అంటే ఒకవైపు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారి వారి సహకారం, రెండో వైపు ఎన్నో సంవత్సరాలుగా సుదీర్ఘకాలంగా మన సంఘ పెద్దలందరూ, మన సీనియర్ జర్నలిస్టులందరూ కూడా కృషి చేసినటువంటి కృషి ఫలితమే ఇది. కానీ ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా ఫలితాలు రాకపోవడం అనేటటువంటిది నాయకత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ మన పోరాటము, మన ఆవేదన, మన ఆర్ద్రతను మొత్తం ఆయన తెలుసుకున్నటువంటి జర్నలిస్టు పక్షపాతి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు మనకు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయించడం, అదే విధంగా మనమందరినీ కూడా ఒక్కటే మాట చెప్తారు ఆయన ఎప్పుడైనా, మీరందరూ సమాజానికి దిక్సూచులు లాంటి వారు, కానీ మీరే సమాజానికి మీరు సమాధానం చెప్పుకునేటటువంటి పరిస్థితి రాకూడదు, అందరూ ఐక్యతగా ఉండాలి, ఏకతాటిపైన ఉండాలి అని చెప్తారు. దయచేసి ఈ డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఎంతోమంది ఇప్పటికి కూడా చాలామంది కడుపేద పరిస్థితుల్లో నివసిస్తున్నటువంటి జర్నలిస్టు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మీ అంటే ఎట్లాంటి ఇంతకుముందు యాదగిరి సార్ చెప్పినట్టుగా ఎట్లాంటి దేశజాలకోకుండా, ఎట్లాంటి కరకమ భేదాలకోకుండా మీ యొక్క అన్నింటి ఈ భేదాభిప్రాయాలను వదిలిపెట్టి కలిసి వచ్చి ఈ పేద జర్నలిస్టులందరినీ కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి సీనియర్ జర్నలిస్టు పెద్దలందరినీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే సంఘ పెద్దలు అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ విషయంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ మా లోకల్ జర్నలిస్టుల తరఫున మరోసారి వారికి కృతజ్ఞతాభివందనాలు. ఈరోజు చాలా సుదినం. నిజంగా ఇప్పుడు మా పెద్దలందరూ చెప్పినట్లుగా నిజంగా చూసుకుంటే ఒక సైడ్ చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా 23, 25, 26 ఏళ్ళకి నేను చూస్తూ ఉన్నా. అన్న వాళ్ళు అప్పటికించి కూడా ఒక అంటే అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ఉన్న కొద్ది ఛానల్ కొద్ది పేపర్లతోటే అప్పుడు ఒక యూనిట్గా ఉన్నారు. కానీ ఆ రోజు ఉన్న యూనిట్ నిజంగా వాళ్ళు కంటిన్యూ చేస్తూ వచ్చిండ్రు. ఈరోజు 20 ఏళ్ళుగా పనిచేస్తున్న జర్నలిస్టుకు నిజంగా కూడా జాగలేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఫస్ట్ స్టార్టింగ్లో అతను పొలిటికల్గా రంగప్రవేశం చేసిన మర్నాడే ఎమ్మెల్యే గెలిచిన నాడే ఖచ్చితంగా చెప్పిండు, పాలమూరు జర్నలిస్ట్ ఖచ్చితంగా నేను బాసటగా ఉంటాను, ఖచ్చితంగా మీ సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తానని చెప్పిండు. ఆ మాట కట్టుబడి ఉన్నాడు. ఎవ్వరు కూడా ఏ ఆపద వచ్చినా ఆయన ఫోన్ చేయగానే చలించి ఖచ్చితంగా మీకు ఏ సాయం కావాలని ఆ సాయాన్ని ఆయన ఈరోజు చేస్తూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లది మనం ఎవరు అడగలే, కానీ స్టార్టింగ్ చెప్పిండు పాలమూరు జర్నలిస్ట్ అందరూ కూడా సమైక్యంగా ఉండండి, ఐక్యంగా ఉండండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు. ఆ మాట కట్టుబడి ఉన్నాడు. మొన్న మనం అడిగిన డబుల్ బెడ్రూమ్ విషయం లోపల ఆయనే స్వయంగా ప్రకటించిండు, పాలమూరు జర్నలిస్ట్ అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు. కానీ దాన్ని మనం ఎందుకంటే మన యూత్ని పాలమూరు జర్నలిస్ట్ అంటే ఉద్యమాల్లో కానీ అన్నిట్లో కానీ చాలా ముందు వరుసలో ఉన్నాం. ఎందుకు టీజేఎఫ్ ఫస్ట్ పుట్టిందంటే మా ఊరు నుంచే అన్న వాళ్ళందరూ కూడా అప్పుడు ఒక 5 మంది 3 నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమం రోజు చాలా ఒకప్పుడు పాలమూరులో నిజంగా కూడా తెలంగాణ మూవ్మెంట్లో జాతర వస్తే అందరూ కూడా నివ్వెరపోయారు. అంటే అట్లాంటి చరిత్ర గల ఈ పాలమూరు జిల్లాలో మనం యూనిట్గా లేకపోవడం వల్ల కొంత అవాంతరాలు జరిగింది. అయినప్పటికీ మంత్రి గారు పట్టు వీడిని విక్రమార్లా ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన ప్రకటించిండు. ఖచ్చితంగా అందరి కూడా ఎవరు కూడా ఏమంటారు అభద్రతకు గురి కాకుండా ఖచ్చితంగా అందరికి వస్తాయి. ఎందుకంటే కొంతమంది మేం చేస్తే అనేది చెప్తా ఉన్నారు. ఎవ్వరు కూడా మీరు అపోహలకు గురి కావద్దు, పక్కన పెట్టేసి ఖచ్చితంగా పాలమూరులో ఉన్న ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ దానికి ఆయన కట్టుబడి ఉన్నారు. మీరు
అఫీషియల్ యూనియన్గా మనం ఎందుకంటే ఫస్ట్సారి మనం ఎందుకంటే విన్నవిస్తాం తప్ప ఎవరిపైన అవతల యూనియన్ల పైన మనం ఎప్పుడు ఆరోపణలు చేయలేదు, చేయం కూడా. మనకు కావాల్సింది ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు కడు నిరుపేదలకు చాలామంది ఉన్నారు. వారికి ఏంటంటే నిజంగా కూడా నెలకు రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, చాలా దీనస్థితిలో ఉన్నారు. ఎక్కడ పోయేసి పెడుదారిలో వాళ్ళు పోయేసి ₹2 ఆ కుటుంబ పోషణకు పెడుదారిన పడుతూ ఉన్నారు. అట్లాంటి దాన్ని ఆయన ఒక జర్నలిస్ట్గా మంత్రిగా స్వయంగా చూసి పాలమూరు జర్నలిస్ట్ ఖచ్చితంగా నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, మీరు ఎవ్వరు కూడా వాళ్ళు ఏమంటారు వేరే వాళ్ళు చెప్పిన మాటలేకండి, నేను ఎవ్వరు నమ్మను, ఖచ్చితంగా డిపిఆర్ దగ్గర లిస్టు తీసుకొని పనిచేసే జర్నలిస్ట్ అందరూ కూడా ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పిండు. ఆ దానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఇక మేము చేస్తాం అనే దాన్ని ఆయన యూనియన్లు కానీ ఇంకోటి కానీ ఏది కానీ ఆయన పక్కన పెట్టేసి స్వయంగా ఆయన్నే పర్చువేషన్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దాని అందరం కూడా స్వాగతించాలి. కాబట్టి ఒకటేంటంటే నేను నిజంగా కూడా మన దగ్గర ఉర్దూ కానీ డెస్క్ కానీ ఫోటో వీడియో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అన్ని వింగ్లకు సంబంధించిన నాయకత్వం మన యూనియన్లో ఉంది. కాబట్టి అందరికి చెప్పండి, దయచేసి ఎవరో చెప్పే మాటలతో మనకు అవసరం లేదు. స్వయంగా మంత్రి గారు ఏదైనా డౌట్ ఉంటే మంత్రి గారు మనం స్వయంగా అడుగుదాం, కానీ మనకు రావు అనే దానికి పోకండి. దయచేసి అందరూ చెప్తా ఉన్నా ఏమంటారు ఎవరో చెప్పేదానికి మీరు ఇబ్బందికి గురయ్యేసి మీరు లోపల మొదలు పడుతూ అటు కాకుండా ఇటు కాకుండా ఇబ్బంది పడితే అది చాలా మంచిది కాదు. కాబట్టి దయచేసి మంత్రి గారు ఎందుకంటే ఈరోజు పాలాభిషేకం చేయడం కారణం ఏంటంటే నిజంగా కూడా ఇన్నేళ్ళ కానీ సాకారం అవుతుంటే నిజంగా చాలా సంతోషంగా ఈరోజు పండుగ రోజు అనుకోవాలి. కాబట్టి ఇక మీద కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన రోజు మంత్రి గారికి ఘన సన్మానం చేస్తాం. ఖచ్చితంగా ఆయన ఫోటో 10 మన ఇళ్లలో పెట్టుకొని మనం పూజించాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరం కూడా సమైక్యంగా మంత్రికి బాసటగా ఉందాం. ఎక్కడ ఎలాంటి గ్రూప్ తగాలు కానీ దానికి మనం పాల్పడకుండా ఖచ్చితంగా మంత్రి గారికి అండగా ఉందాం. ఆయనను నిజంగా కూడా ఆయనకి ఎట్లా ధన్యవాదాలు చెప్పాలో మనం ఎందుకంటే అది వెనకటలేంది. కాబట్టి నిజంగా కూడా అన్న సీరన్న ఖచ్చితంగా నీకు చాలా రుణపడి ఉంటామని చెప్తూ ముగిస్తా ఉన్నాను. तेलंगाना अलहदा रियासत के क़याम के लिए सहाफ़ियों ने जर्नलिस्टों ने जिस तरह से तेलंगाना की मुहिम में हिस्सा लिया, जिस तरह से कुर्बानियाँ दी हैं, ये तमाम बातें आप सबके सामने ज़ाहिर हैं. लेकिन सारी रियासत में अगर सहाफ़ियों जर्नलिस्टों को अगर किसी क़ायद ने, किसी मिनिस्टर ने, किसी हुकूमत के नुमाइंदे ने अहमियत दी है, उनको उनका हक़ दिलवाया है, तो वो महबूबनगर के रियासती वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड़ हैं. जी हाँ, रियासती वज़ीर डी श्रीनिवास गौड़ ने हाल ही में ये ऐलान किया है कि दीपावली के मौके पर ज़िले महबूबनगर के जितने भी शहर महबूबनगर के जितने भी सहाफ़ी हैं, जर्नलिस्ट हैं, उन तमाम को डबल बेडरूम मकानात मंजूर करेंगे. इस खुशी में आज जर्नलिस्ट तंजीमों की जानिब से मुत्तहिदा तौर पर डॉक्टर वी श्रीनिवास गौड़ का जो सो उनका तहनीत पेश की गई है, उनकी तस्वीर को दूध से नहलाया गया है और एक प्रेस कॉन्फ्रेंस करते हुए उनसे इज़हार तशक्कुर भी किया गया है. डॉक्टर वी श्रीनिवास गौड़ का सियासी सफ़र का आगाज़ भी बहैसियत जर्नलिस्ट हुआ था. उन्होंने सबसे पहले एक मैगज़ीन में एक बहैसियत जर्नलिस्ट उन्होंने काम किया था. उसके बाद उनका सरकारी मुलाजिमत की तरफ वो राग़िब हुए. उसके बाद अरसे दराज खिदमत अंजाम देने के बाद सियासत में उन्होंने अलहदा रियासत तेलंगाना के क़याम के बाद सियासत में दाखिला लिया और एक वज़ीर की हैसियत से आज तेलंगाना की आवाम की खिदमत कर रहे हैं. उनका ये फ़राग़ दिलाना ऐलान यकीनन सारी रियासत, न सिर्फ महबूबनगर बल्कि सारी रियासत के सहाफ़ियों जर्नलिस्टों के लिए बहुत ही खुशाइंद कदम है. और आज सारे महबूबनगर के जर्नलिस्टों में खुशी की लहर देखी जा रही है, मसरत की लहर देखी जा रही है. वो जो सो डॉक्टर वी श्रीनिवास गौड़ के जो सो शुक्रगुजार हैं, ये बातें कहते हुए वो अपने मसरत का इजहार कर रहे हैं. वीडियो जर्नलिस्ट अब्दुल के साथ मैं मोहम्मद तकी हुसैन, सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़. नाज़रीन, हमारी अहम खबर का सिलसिला यहीं अख्तिताम को पहुंचता है. मज़ीद अपडेट्स के लिए आप बने रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें. देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़.